నమస్తే సర్కారీ నెక్స్ట్ స్వాగతం. జగ్గయ్యపేట పట్టణ ఆటోనగర్లో ఉన్న రసాయన కర్మాగారాల నుండి వస్తున్న రసాయనాలతో భూగర్భ జలాలతో పాటు వాయు కాలుష్యంతో పట్టణ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని పట్టణ ప్రజలు గలమెత్తారు. గాలి, నీరు, భూమి కాలుష్యం కావడంతో పిల్లలు, వృద్ధులు అనేక సమస్యల బారిన పడుతున్నారని పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలక మండలి సమావేశం జరుగుతున్న సందర్భంగా మున్సిపాలిటీ పాలక మండలి దృష్టికి ప్రజలు తీసుకువెళ్లి ఆటోనగర్లోని కాలుష్యం కావాలా, ప్రజలకు కావాలా అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ నాయకులు, మున్సిపల్ కౌన్సిల్ ఇందాక మనం అనుకున్నట్టు కౌన్సిల్ లో తీర్మానం చేశాము. ఇవాళ టేబుల్ ఎజెండాలో 5వ అంశం అదే. సో అందుకని తీర్మానం ఆల్రెడీ అయిపోయింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ 31 మంది కౌన్సిలర్ ఏకాగ్రీవంగా అంగీకరించి ఇవాళ కలెక్టర్ గారికి ఆల్రెడీ లెటర్ పెడుతున్నాము. అలానే ఇవాళ సాయంత్రం మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉంది కాబట్టి స్వయంగా కలెక్టర్ గారిని ఇవాళ సాయంత్రం 4:30కి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇవాళ 4:30కి వెళ్ళి ఆయన కలిసి నెక్స్ట్ వారం ఆయన స్వయంగా తీసుకొని ప్రతి ఒక్క కంపెనీ ఇన్విజిలేట్ చేస్తాము. అలానే అప్పటి వరకు కూడా 30 రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజుల వరకు కూడా తాత్కాలికంగా కంపెనీస్ మొత్తాన్ని కూడా ఆపేయమని చెప్పి కూడా ఇవాళ కౌన్సిల్ తీర్మానం చేసి ఉన్నాము. కౌన్సిల్ తీర్మానం ఇవాళ పంపిస్తున్నాము. సో దీనికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకోటి, మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకోసారి మున్సిపాలిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరూ కూడా స్వార్థపరులు ఇక్కడ ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంని మా దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ సాయంత్రం 4:30కి వెళ్తామని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని అలానే కొంతమంది కౌన్సిలర్ని తీసుకొని ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ తీర్మానం కూడా ఆయనకి ఇచ్చేస్తాం. ఇవాళే పంపిస్తాం సార్. కొంచెం ప్రియారిటీ కింద తీసుకొని ఫస్ట్ జగ్గయ్యపేటలో ఒక 1 మంత్ లోపల ఏమైనా అరేంజ్ చేయగలము మనం ఊర్లలో కలెక్టర్ గారికి పంపిస్తాము. ప్లస్ 1 మంత్ లో కలెక్టర్ గారిని తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఇన్స్పెక్షన్ కూడా చేయడం కూడా జరుగుతుందని చెప్పి కెమికల్ ప్లాంట్ మూసేయడం అనేది మాత్రం కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ చేస్తాం. మనందరం కలిసి మీతో పాటు కూడా వస్తాము.